హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో, మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజైతే మా పాప వాళ్ళైతే గోల్డ్ షాపింగ్‌కెళ్తున్నారండి. నన్ను కూడా రమ్మన్నారు. ఇంకా సరేలే వంట చేసుకొని ఎళ్తే మనం ఏ టయానికి వచ్చినా పర్వాలేదని చెప్పి నేనైతే వంట చేసేస్తున్నాను. మీకు తెలుసు కదండీ! ఈ మధ్య అయితే మనకి గ్యాస్ అయితే సిలిండర్ బుక్ చేసిన వెంటనే అసలు రావట్లేదు. నాకు కూడా 2 సిలిండర్లు ఉండేవి. ఒక తెలిసిన వాళ్ళైతే కొత్తగా వాళ్ళు పెళ్ళై కాపురం పెడుతుంటే ఒక సిలిండరు, స్టవ్ అన్నీ కొనిచ్చాను. అందుకే నా దగ్గర కూడా ఒకటే ఉందనమాట. ఇప్పుడు అయిపోయిన వెంటనే బుక్ చేసినా ఇప్పటికి 20 రోజులు దాటింది రాలేదు. అయినా నాకు ఈ ఇండక్షన్ మీద అలవాటేనండి. ఇది చూడండి ఎంత పెద్ద బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు మనం. అనుకుంటారు ఇండక్షన్ మీద అయితే చిన్న చిన్న వంటలే అవుతాయని. లేదండి. మన దగ్గర స్టీల్‌వి గానీ, ఇలా నాన్ స్టిక్‌వి గానీ ఉంటే గనక మనం చక్కగా ఇండక్షన్ మీద ఎలాంటి వంట అయినా చేసేసుకోవచ్చండి. ఇంకా గ్యాస్ లేదనే ప్రాబ్లమే ఉండదు. చూసారా నాకు వంట కూడా అయిపోయింది. ఇంకా మా పాపకు కూడా ఇలా బాక్స్ అయన్నీ కట్టేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇలా మనం ఎప్పుడైనా సరే ఒక ఇండక్షన్ కొనుక్కొని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకుంటే మనకి ఎప్పటికి ఇబ్బంది ఉండదండి. గబుక్కున మనం ఇండక్షన్ మీద ఇలా చూసారా చికెన్ ఫ్రై కూడా చక్కగా చేసేసాను నేను. దానికైతే కొన్ని టైమర్ కూడా ఉంటుందండి. అలా టైమర్ సెట్ చేసుకొని మనం వండేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఈరోజైతే ఏంటంటే స్పెషల్ మా వదిన గారు, మా అన్నయ్య గారు అంటే మా పాప వాళ్ళ అత్తగారిది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇంకైతే బొకే తీసుకొని వెళ్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇది బందర్ రోడ్లో అండి. బొకేలు అయితే చాలా బాగున్నాయి. ఏది తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆఖరికి ఒక మంచి బొకే తీసుకొని వచ్చేసాము. ఇదిగోండి అన్నయ్య గారికి, వదిన గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రెస్టారెంట్ అయితే మన బొటిక్కి పక్కనేనండి. కనుమ అని ఉంటుంది, చాలామందికి తెలుసు. ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఇంక అందరం అయితే ఇక్కడికి లంచ్కి అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇలా 2 ఫ్యామిలీలు కలిసి మేము ఇలా చక్కగా లంచ్ చేయడం, ఇలా వాళ్ళ పెళ్లి రోజున జరుపుకోవడం అయితే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంకా అన్నయ్య గారిది, వదిన గారిదైతే ఇది 34వ పెళ్లి రోజండి. నేనైతే మా ఇంటి దగ్గర ఏదైనా చక్కగా పైన డెకరేషన్ చేయించి, ఇంట్లోనే అన్నీ చేస్తానని మా బాబుకి చెప్తే, "ఎందుకమ్మా ఎండలు ఎక్కువ ఉన్నాయి వద్దులే, ఈసారి నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే" అన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇంక అందరం అయితే ఇలా హోటల్‌కి వచ్చామండి. ఇంట్లో ఎన్ని చేసుకున్నా కూడా ఇలా బయటకొస్తే ఎందుకోనండి ఏదో చాలా సరదాగా అనిపిస్తది. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు మనం కూడా ఇంట్లోనే కదా ఏది వండుకున్నా, బయటకొచ్చి కొంచెం తిన్నా ఎందుకో ఏదో చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నట్టు అనిపిస్తది. ఇంక అందరం 2 ఫ్యామిలీలు అయితే ఇలా వచ్చామండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మన తరపు నుంచి మీరు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలనిచ్చి వాళ్ళిద్దరు ఇంతకంటే ఇంకా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా మొత్తం అయితే ఇంకా హోటల్‌లో ఇంకా లంచ్ అంతా అయిపోయింది. కొన్ని వీడియోస్, ఫోటోస్ అన్నీ తీసుకున్నాం. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇదైతే మన బొటిక్కి పక్కనేనండి కనుమ హోటల్ అని చాలామందికి తెలిసే ఉంటది. ఇంకా అప్పుడు నాకైతే కొంచెం వైరల్ ఫీవర్‌గా కూడా ఉంది. ఇంకా దూరం కూడా ఎందుకులే నేనైతే ఫస్ట్ రాలేనని చెప్తే, లేదు దగ్గరేనండి పక్కనే మీరు కూడా రండి. అందరం వెళ్తే సరదాగా ఉంటదని చెప్తే, ఇంకా ఆ రోజైతే చాలా హ్యాపీగా గడిచింది. ఇంకా ఇదైతే తర్వాత రోజండి. ఇలా గోల్డ్ షాపింగ్ ఎందుకంటే మా పాపది పెళ్లి రోజు వస్తుంది. చూడండి నిన్నగాక మొన్న అయినట్టు అనిపిస్తుంది నాకైతే. అప్పుడే 1 ఇయర్ అయిపోతుందనమాట. వాళ్ళ అత్తగారైతే ఫస్ట్ యానివర్సరీకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనిద్దామని అనుకుంటున్నానండి విజయ గారు. ఇలా గోల్డ్ షాప్‌కెళ్దాం మీరు కూడా రండి అంటే, ఇది లలిత జ్యువెలరీకి మన షాప్ కూడా చాలా దగ్గరండి. ఇంకా సరే అండి మీరు అక్కడికొచ్చేయండి, నేను కూడా ఇటొచ్చేస్తానని చెప్పాను. ఇంకా నేను కూడా వచ్చానండి. వీళ్ళైతే కొన్నైతే చోకర్ అయితే మా పాపకి బావుందని చెప్పి చోకర్‌లే చూస్తున్నారు. అంతకుముందు పెళ్ళప్పుడు కూడా చోకర్ పెట్టాం గదండీ! ఇలా చోకర్ యేసుకుంటే ఏంటంటే ఒక్కటి వేసుకున్నా కూడా చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. చూడ్డానికి కూడా బావుంది. నెక్లెస్, హారం అనేది అది వేరు. ఇలా వేసుకుంటే ఏంటంటే ఒక్కటే డ్రెస్ మీదైనా లేతే శారీ మీదకైనా ఏదైనా అకేషన్‌కైనా అలా వేసుకుంటే ఏంటంటే చాలా బావుంది. కొన్ని మోడల్స్ అయితే ఇందులో చూస్తున్నారనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఇదిగోండి. ఇంకా మెయిన్ అయితే నేను మీ అత్త కోడళ్ళు ఇద్దరు చూసుకోండి అని చెప్పాను. లేదండి మీరు కూడా చూడండి అంటే ఇదిగోండి ఒక్కొక్కటైతే పెట్టి చూపిస్తున్నారు. ఇది ఎంత
వెయిట్ ఉంది అనేది మీకు అది కూడా చూపిస్తానండి. ఏది తీసుకున్నా ఎంత వెయిట్, చాలామంది అడుగుతున్నారు కదా ఆంటీ ఎంత వెయిట్ ఉంది చెప్పండి చెప్పండి అని. అది కూడా మీకు చూపిస్తానండి. నాకైతే తర్వాత ఇది బాగా నచ్చిందండి. ఇలా పెట్టంగానే మెడంతా చక్కగా నిండుగా అనిపించింది. ఇది కరెక్ట్గా ఇలా మెడ దగ్గర కూడా ఇలా కొన్ని అయితే ఏంటంటే మనకి ఇలా ఇలా గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి కొన్ని మోడల్స్. ఇదైతే బాగుందనమాట. ఇలా ఒక్కొక్కటి అయితే చూస్తున్నారు. కొన్ని అయితే ఇలా పింక్ బీడ్స్ వచ్చినాయి, కొన్ని అయితే ఇలా గ్రీన్ బీడ్స్ వచ్చినాయి. ఇది కూడా బాగుంది. ఫస్ట్ అయితే కింద చూసిన పింక్ది నచ్చింది, తర్వాత అయితే ఈ గ్రీన్ బీడ్స్ నచ్చింది. రెండు ఇలా దగ్గరకు పెట్టి చూస్తే ఏది బాగుంటే అది తీసుకుందాం అనుకుంటున్నాము. అయితే ఒక్కొక్కటి ఇలా పెట్టి చూస్తే కానీ మనకంటే మన పక్కన ఉన్న వాళ్ళు చూస్తే బాగా అర్థమవుతుంది. ఇంకా మా బాబు పెట్టుకుంటే మా వాళ్ళ అత్తగారు నేనైతే చూస్తున్నాం అనమాట. ఇది బాగుంది ఇది బాగుందని. ఇదిగోండి ఇంకా కొన్ని మోడల్స్ అయితే వీళ్ళు చూస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక మోడల్ నచ్చుతుంది కదండి. ఇంకా తర్వాత అయితే ఇదనమాట. ఇది చౌకరే కానీ ఇలా కొంచెం పెట్టినా కూడా ఇలా కిందకు దిగుతుంది. చూస్తున్నారు కదా ఇలా లైన్. ఫస్ట్ చూసింది ఈ పింక్ బీడ్స్ ఉన్నదండి. తర్వాత చూసింది ఇది. ఇదైతే వెయిట్ అయితే ఒక్కొక్కటేమో ఇది 32 గ్రాములు, ఇదేమో 30 గ్రాములు అలా ఉంది. 27 గ్రాములు అలా ఉంది. ఇలా పెట్టుకొని చూస్తే లాస్ట్కి అయితే ఇది బాగుందండి. కొన్ని అయితే మనం ఏంటంటే విడిగా చూస్తే బాగుంటాయి, కొన్ని అయితే మనం ఇలా పెట్టుకొని చూస్తే బాగుంటాయి. ఇలా పెట్టుకున్న తర్వాత మెడంతా చాలా నీట్గా నిండుగా అనిపించింది, గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. ఈ చోకర్లో ఈ నెక్లెస్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో కూడా చెప్పండి. తర్వాత అయితే ఇలా లైన్గా అన్నీ పెట్టి చూపించమన్నాము. తర్వాత ఈ పాప హేతిక అనమాట, మా పాప వాళ్ళ అత్తగారికి వీళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. ఈ పాప ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు వస్తుంది. తనకు కూడా ఇలా పెట్టి చూపించమంటే ఇదిగోండి చిన్న నెక్లెస్ పెట్టి చూపించారు, చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి ఇంకా మా పాప అయితే కొన్ని మోడల్స్ అనమాట ఇలా బీడ్స్ వేలాడేవి అయితే చూడడానికి నిండుగా ఉన్నాయని కొన్ని మోడల్స్ అయితే చూస్తుంది. ఇంకా ఇదైతే నెక్స్ట్ మంత్ జూన్లో అండి పెళ్లి రోజు. ఫస్ట్ పెళ్లి రోజుకి వాళ్ళ అత్తగారు ఇచ్చే గిఫ్ట్ అనమాట. అయితే ఆవిడకి కూడా ఆడపిల్లలు లేరు కదండి. ఏది పెట్టినా అబ్బా మా కోడలికి ఏది పెట్టినా బాగుంటుందని ఎంత మురిసిపోతున్నారో నాకు భలే అనిపించింది. ఇదిగోండి ఇక్కడ పెట్టిన ఈ చోకర్లు ఇవన్నీ అయితే ఒక్కొక్కటి పెట్టి చూపించమంటున్నారు. కొన్ని ఏంటంటే మనకి ఈ చోకర్లు కూడా గ్రీన్ బీడ్స్ వచ్చినవైతే గ్రీన్ బీడ్స్ కానీ గ్రీన్ బీడ్స్ కంటే పింక్ బీడ్స్ అయితే ఇంకా బాగుంటాయండి. గ్రీన్ బీడ్స్ వచ్చినా ఇలా పింక్ బీడ్స్ వచ్చినా మనకేంటి లెహంగా మీదకి కానీ శారీ మీదకి కానీ ఇలా మనం ఇలా ఏదైనా ఫ్యాన్సీగా కట్టుకున్నా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ అయితే వాళ్ళైతే ఇలా డ్రెస్ మీద అయితే తెలియట్లేదు కదా అని ఇది వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్ వేసి చూపించారండి. చూపిస్తే ఇది వేసుకుంటే ఇది కూడా బాగుంది, చాలా నిండుగా ఉంది. ఇదిగోండి దీనికి కూడా గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. లోపలైతే ఎక్కువ స్టోన్స్ ఏం లేవు, అంతా గోల్డే. ఈ కింద మట్టుకి బీడ్స్ ఉన్నాయి. అది వేస్ట్ కానీ అలాంటివి ఎక్కువ పోవండి. ఆ బీడ్స్ ఎప్పుడైనా కావాలంటే కూడా మనం అది తీసుకొని మళ్ళీ వేరే బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు వాళ్ళు. ఎప్పుడైనా మనకు గ్రీన్ కాకుండా పింక్ కావాలంటే ఆ పింక్ కూడా వేయించుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా మేమైతే సెలెక్ట్ చేసినవి కొన్ని చూసి మాకు బాగా నచ్చినవి అయితే ఇలా పక్కన పెట్టి చూపించమన్నాం. ఫస్ట్ చూసింది అయితే ఇదండి. తర్వాత ఇదిగోండి ఇది మా పాపకి అయితే నెక్స్ట్ సెకండ్ది అయితే బాగా నచ్చింది. ఇదైతే ఈ రెండు కింద ఉన్నవి అయితే పింక్ బీడ్స్ ఉన్నాయి. ఈ 4 చోకర్లలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. నాకైతే గ్రీన్ బీడ్స్ ఉన్నది ఫస్ట్ది అయితే బాగా నచ్చింది అనమాట. ఇదైతే మా పాప సెకండ్ చూసింది. ఇది కూడా ఇది వేస్తే ఏంటంటే ఒక్కటి వేస్తే చాలా నిండుగా చాలా గ్రాండ్గా అనిపిస్తుందండి. ఇది 32 గ్రాములు 30 గ్రాములోనండి. మీకు చూపిస్తాను ఎంత ఉందో నాకు సరిగ్గా గుర్తులేదు. చూసేటప్పుడు అన్నీ ఏంటంటే దగ్గరగా అనమాట. 27 గ్రాములు 35 గ్రాములు 37 గ్రాములు అలా ఉన్నాయి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా వీళ్ళైతే ఇంకా కొన్ని చూద్దాము, వాటిలో అన్నీ చూసినాక ఏ మోడల్ బాగుంటే అది తీసుకుందాం అనుకుంటున్నారు. ఇంకా హారము అవైతే ఇప్పుడు అదైతే అంత ఇక్కడ ఉన్న మోడల్స్లో అవి అంత బాగాలేదండి. ఈ చోకరు ఈ నెక్లెస్లు ఇవే బాగున్నాయి అనమాట. ఇదైతే చోకర్ లాగా ఉంది, నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా కావాలంటే మనం ఏంటంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు వెనక్కి, కొద్దిగా పైకి కావాలంటే, లేదు కొంచెం నెక్లెస్ లాగా కిందకి కావాలంటే కొద్దిగా వదిలి పెట్టుకోవచ్చు. అదైతే నాకు బాగా నచ్చింది అనిపించింది. ఇదిగోండి ఇంకా లాస్ట్కి అయితే ఇది సెలెక్ట్ చేశారు.
ఇది ఎంత అయింది, ఎన్ని గ్రాములు ఉందనేది మీకు ఆ బిల్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా మా పాప అయితే ఇది ఒక్కసారి చూద్దాం అని చెప్పి వేసుకొని చూస్తే ఎలా ఉంటుందని ఇది కూడా వేసుకొని చూసింది. కొన్ని కొన్ని ఏంటంటే మనం విడిగా చూస్తే బాగుంటాయి, ఇలా వేసుకొని చూస్తే అంత అనిపించవు. అదైతే వేసుకొని చూస్తే బాగుంది. మా పాప అయితే వాళ్ళ అత్తగారికి కూడా పెట్టి చూసింది. ఇద్దరం వేసుకోవచ్చు అత్తయ్య, మన ఇద్దరం కలిసి వేసుకోవచ్చు అనుకుంటున్నారు. మన ఆడవాళ్ళకైతే గోల్డ్ షాపింగ్కి వెళ్ళినా, బట్టల షాపింగ్కి వెళ్ళినా అసలు బోరే కొట్టదండి. అసలు ఇంతసేపు ఉన్నామా అని కూడా అనిపించదు అనమాట. ఇంకా ఈరోజు నేను మార్నింగే వంట కూడా చేసుకొని వచ్చేసాను కాబట్టి ఎంతసేపు ఉన్నా పర్వాలేదులే అనుకున్నాను. ఇదిగోండి, ఇంకా లాస్ట్కి అయితే ఇంకా బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాము, ఇంకా బిల్ పే చేయడానికి. ఏం తీసుకున్నారు ఏంటనేది మీకు చూపిస్తాను. చాలా బాగుందండి. ఇంకా ఇక్కడైతే ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు. అంటే మీ వీడియోస్ చూస్తాము, మీరు మల్టీగ్రెయిన్ పిండి అవన్నీ చేస్తారు కదా, అవన్నీ మేము మిస్ అవుతున్నాం, ఆ వీడియోస్ కూడా చేయండి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ అండి, ఇంకా నేనైతే రోజు ఏమేమి నేను బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏమేమి తీసి షాప్కి తీసుకెళ్తానో అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా లాస్ట్కి అయితే ఇది తీసుకున్నారనమాట. ఇక్కడైతే ఇంకా బిల్లింగ్ అదంతా వేయించేసుకొని ఇంకా షాప్ పక్కనే కదా, షాప్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా తర్వాత మన సబ్స్క్రైబర్స్ కనిపించానని చెప్పాను కదండి, చాలామంది కనిపించారు ఆ రోజైతే. వీళ్ళైతే మా మమ్మీ మీ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి చూసే అది ఇప్పటికి అదే ఇంట్లోనే అదే ప్రిపేర్ చేస్తారు, ఈ మధ్య మీరు అసలు చేయట్లేదంటే, లేదండి నేను చేస్తున్నాను, హడావుడిగా చేసుకొని వెళ్ళిపోయేసరికి ఏంటంటే ఇక్కడ షాప్కి వచ్చేస్తున్నాను కదండి, అస్సలు టైమే ఉండట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఎలాగైనా ఇంకా కొంచెం ముందు లెగ్సైనా సరే నేను బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏది ప్రిపేర్ చేసినా మీకు చూపిస్తాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకా ఈరోజు అయితే గోల్డ్ షాపింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ మంతే మా పాప వాళ్ళ మ్యారేజ్ డే కూడా, ఆ సెలబ్రేషన్స్ కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి ఈరోజు అయితే గోల్డ్ షాపింగ్ వీడియో. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. లెహంగా ఎంత మేడం? లెహంగా ఎంత అయింది చెప్పి ఎంత మాకు ఏ కలర్ బాగుంటుంది మేడం? చూడు అక్కడ కలర్స్ వైట్ బాగా ఎంత అయింది మీకు? ముందే బిల్ పే ఇచ్చేయాలా, తర్వాత ఇవ్వచ్చు? వేసుకో చూసాక సో ఇప్పుడైతే నా యానివర్సరీ గిఫ్ట్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. ముందు మీ అత్తగారికి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. ఇచ్చాను ఇచ్చిన బాగుంది. పెట్టుకొని చూద్దాం ఒకసారి. పెట్టుకొని చూడు. మీరు పెట్టండి. చీర లాగేస్తా, కూర్చు నువ్వు కూడా ఇల్లు ఎత్తుకెళ్ళాలి. అటు పక్కన ఊరిని పక్కన ఇలా పెట్టిస్తాను. మీరు అంత బుక్స్ ఎలా ఉంది? ఇప్పుడు నీకు ఈ గ్రీన్ స్టోన్స్ నచ్చిందా? పెట్టినా లూజ్గా పెట్టినా చూడండి, ఇది రెండు విధాలా ఎలా పెట్టుకున్నా లేకపోతే మనం పైకి చూసాం పెట్టినా కదా బాగుందండి. పింక్, అది బాగుంది. కొద్దిగా కిందకి పెట్టినా ఇదే కూడా బాగుంది. 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 నుంచండి అండి, ఫోటో తీస్తా. బాగుందా? ఎలా ఉంది?